నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక అధికారి తెర మీదకు వస్తున్నటువంటి తరుణంలో తాజాగా మరొక అధికారి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన గ్రూప్ 1 అధికారి, డైరెక్ట్గా డిఎస్పీగా నియమితులైనటువంటి గోనె సందీప్. ఆయన పదోన్నతి మీద ఇప్పుడు ఎస్పీ హోదాలో ఉన్నారు. ఆయన ఎక్కువ కాలం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేశారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఈ గోనె సందీప్ ఉన్నారో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్కు తోడల్లుడు, అంటే వారి ఫ్యామిలీలోనే ఒక మెంబర్. ఇలాంటి సందర్భంలో ఆయన్ను చాలా కీలకంగా వినియోగించుకున్నారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయి ఉన్నారు. వారు చెప్పినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని ఈ గోనె సందీప్ వ్యవహారంపై నిఘా పెట్టింది విచారణ బృందం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఎవరైతే ఈ గోనె సందీప్ ఉన్నారో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కీలకమైనటువంటి ప్రాంతాలలో పనిచేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ రావ్ గ్యాంగ్ ఏదైతే ఉందో వారంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతగా పనిచేశారు. ఇలాంటి సందర్భంలో ఈ అధికారి గోనె సందీప్ ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారిని టార్గెట్గా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే ఈ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారో వారు గోనె సందీప్ సహాయ సహకారాలను వినియోగించుకొని ఆయన్ని కూడా ఆ గ్యాంగ్లో ఒక మెంబర్గా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఆయా రంగాల ప్రముఖులను బెదిరించడం, వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయటం, ఆ పార్టీకి మళ్లించడం, దాంతోపాటు వీరు కొంత స్వలాభం కోసం వాడుకోవడం, ఈ రకమైనటువంటి వ్యవహారం బయటపడింది. ఇప్పుడు గోనె సందీప్ ఆయనపై విచారణ చేస్తుంది విచారణ బృందం. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆయన్ను అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ నెంబర్ 4 అది. ఇంకా కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావు కారు డ్రైవర్తో పాటు కొంతమంది సిఐలు, వారిలో కొంతమందిని ఇప్పుడు అరెస్టు కూడా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇంటెలిజెన్స్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అప్పట్లో ప్రభాకర్ రావు, ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో వీరంతా ఒక్కొక్క విభాగం పంచుకున్నట్లు చేశారు. ఒక అధికారి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఒక అధికారి అయితే హవాలా వ్యాపారులను టార్గెట్గా చేసుకోవడం, కొంతమంది అయితే ఇతర ప్రముఖులను టార్గెట్గా చేసుకోవడం. అందులో భాగంగానే రాధాకిషన్ రావు హవాలా వ్యాపారులను, అలాగే నగరంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ వ్యాపారస్తులను టార్గెట్గా చేసుకుని వారి కదలికలు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలను తెలుసుకొని వారిని బెదిరించడం, వారిని నిర్బంధించడం, వారి నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేయటం. ఇలాంటి సందర్భంలో మరికొంతమంది అధికారులు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్ నెంబర్లు తెలుసుకొని ట్రాప్ చేయటం, వారికి సంబంధించి ఆ ఆడియోలు, ఆ చాటింగ్ బయట పెడతామని బెదిరించడం. ఇలాంటి సందర్భంలో ఆయా రాజకీయ నేతలను కూడా టార్గెట్గా చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక అధికారి కొత్తగా యాడ్ ఆన్ అవుతున్నారు. దానిలో భాగంగానే ఈ పోలీస్ అధికారి గోనె సందీప్, ఈయన కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా విచారణ బృందం అనుమానిస్తుంది.
ఎందుకనంటే ఇంకా సంతోష్ రావు అంటే వారి కుటుంబంలో మనిషే, గులాబీ పార్టీకి అత్యంత సన్నిహితుడు, ఆయనకు తోడల్లుడు ఈ సందీప్. సో ఇలాంటి సందర్భంలో చాలా విచారణను వేగవంతం చేస్తుంది టీం, ప్రత్యేక టీం. ముఖ్యంగా ఇంకా ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారు, ఇప్పటికీ అనేక రకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి న్యూస్. కొన్ని జంటలు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రముఖులు విడిపోయినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. అనేక విషయాలు విచారించే కొద్దీ బయటపడుతున్నాయి. సో మొత్తానికి గోనె సందీప్ ఈయన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తారు. అలాగే మరికొంతమంది అధికారులు, ఇప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నవారు, ఇంటెలిజెన్స్లో పనిచేసి ప్రణీత్ రావుతో క్లోజ్గా ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మనకి పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.